కేంద్ర మంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. నీట్ పరీక్ష అంటే చాలా కఠినమైనది. కష్టపడి రక్తాన్ని ధరవచ్చి చెమటోడిచి డాక్టర్ కావాలని చెప్పి ఒక లక్ష్యంతో రాత్రింబౌలు కష్టపడితే తప్ప సక్సెస్ కాదు. వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆశ నెరవేర్చాలని చెప్పి, వాళ్ళ ఆకాంక్ష నెరవేర్చాలని చెప్పి విద్యార్థులు కష్టపడి చదివిన తర్వాత పేపర్ లీక్ అవ్వడం, విద్యార్థులు తల్లిదండ్రులు కూడా బాధపడడం నిజంగా ఇది బాధాకరం. ఇది అందరూ కూడా ఖండించాల్సిన విషయం, వాస్తవం కూడా. అందుకే ఈ విషయాన్ని సీరియస్గా పరిగణించినటువంటి కేంద్రం, ముఖ్యంగా నిన్న కూడా చూసినాం, నరేంద్ర మోడీ గారు ఒక ప్రధానమంత్రిగా ఉండి ఆ వయసులో ఉండి అర్ధరాత్రి 12 గంటలకు కూడా వీడియోని రిలీజ్ చేసి విద్యార్థులకు, తల్లిదండ్రులకు, దేశ ప్రజలకు ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేసిండు, విన్నపం చేసే ప్రయత్నం చేసిండు. ఇక్కడ ప్రజలు గమనించాల్సిన విషయము, నీట్ పేపర్ లీక్ అయిన వెంటనే 11 మంది ఫ్యాకల్టీలను ప్రభుత్వం వెంటనే గుర్తించి వాళ్ళని అరెస్ట్ చేయడం, వాళ్ళని చర్యలు తీసుకోవడం, దీంతో సంబంధం ఉన్న 17 మందిని అరెస్ట్ చేయడం, వాళ్ళ చర్యలు తీసుకోవడం, సాక్షాత్తు కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు క్షమాపణ చెప్పడం, వారు స్వయంగా సిబిఐకి లెటర్ రాయడం, ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వం స్పందించింది, అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నది. దాంతోపాటు విద్యార్థులకు విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండాలనే ఉద్దేశంతో 40 డేస్ లోపల తిరిగి ఎగ్జామ్ నిర్వహించి ఫలితాలు ప్రకటించి ఇప్పుడు కౌన్సిలింగ్ సిద్ధమైంది. ఇది ప్రభుత్వం యొక్క నిబద్ధత. ఇది దీన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. రేపటి కూడా కౌన్సిలింగ్ కూడా ప్రారంభం కాబోతున్నది. ఇన్ని రోజులు ఆందోళన ఎక్కడ లేదు. ఎందుకంటే ఎగ్జామ్ స్టార్ట్ అయింది, కౌన్సిలింగ్ ఎగ్జామ్ అయిపోయింది, రిజల్ట్స్ వచ్చినాయి, కౌన్సిలింగ్ సిద్ధమవుతున్నారు. ఇన్ని రోజులు దేశవ్యాప్తంగా ఇక్కడ ఆందోళన, సరే ఇబ్బంది కంపల్సరీ ఉంటుంది, బాధపడతారు, బాధపడాల్సిందే, అందరూ కూడా బాధపడాల్సిందే, వాస్తవం కూడా. కానీ అయినప్పుడు కూడా ఢిల్లీ కేంద్రంగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు, దీక్ష చేస్తున్నారు. దానికి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది, పోలీస్ సెక్యూరిటీ ఇచ్చింది, అన్ని రకాలు సహకరిస్తామని చెప్పినాం, ప్రభుత్వం చెప్పింది. విద్యార్థులను భావించే ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. కానీ ఈ పరిస్థితిలో విద్యార్థుల ముసుగులో కొంతమంది అసాంఘిక శక్తులు, అరాచక శక్తులు, సంఘ విద్రోహ శక్తులు చేరి ఏ విధంగా విధ్వంసం చేశారో మనందరూ చూశారు. పోలీసుల మీద దాడులు, జర్నలిస్టుల మీద దాడులు, దేశ వ్యతిరేకంగా నినాదాలు చేసుడు, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా నినాదాలు చేసుడు, సంబంధం లేని నినాదాలు చేసుడు, విద్యార్థులు రెచ్చగొట్టే విధంగా నినాదాలు చేసుడు, మహిళా జర్నలిస్ట్ పట్ల ఏ విధంగా అసభ్యంగా వివరించారో మనం చూస్తాం. దానికి సంబంధించి వీడియో ఒక్కసారి ప్లే చేస్తాను. దాదాపు 118 మంది పోలీసు అధికారులు గాయాలైనాయి, తలలు ఒలిగినాయి, జర్నలిస్టులకు గాయాలైనాయి. కానీ ఎక్కడ కూడా పోలీసులు సమన్వయంతో వ్యవహరించారు. ఎక్కడ సంఘ విద్రోహ శక్తులకు ఏమంటారు అక్కడ మాత్రమే
ఎక్కడ ఫైరింగ్ కూడా చేయలేదు. పార్లమెంటు దరిదాపులకు వచ్చి పార్లమెంటు ముట్టడి చేస్తాం, పార్లమెంటుకు చోరబడతాం అనే పరిస్థితులు కూడా ఎక్కడ పోలీస్ ఫైరింగ్ కానీ ఎలాంటి చేయలేదు. సంఘ విద్రోహ శక్తుల యొక్క విద్యార్థులు కాదు వీళ్ళు సంఘ విద్రోహ శక్తులకు రమడతారని చెప్పి భావించి అక్కడక్కడ లాఠీ చార్జ్ చేసేది తప్ప వేరే జరగలేదు. మీరు చూడండి, దీనికి అంతటి కారణము నిన్న ఢిల్లీ పోలీస్ 480 పాకిస్తాన్కి సంబంధించినటువంటి సోషల్ మీడియా అకౌంట్స్ బ్లాక్ చేసింది.